హే గైస్ ఎలా ఉన్నారు? ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల్లోకి అతి జిడ్డు క్రియేచర్స్ ని తీస్తే లిస్ట్ లో టాప్ 3లో కాక్రోచెస్ ఉంటాయి. జిడ్డు అంటే ఎంత కొట్టినా సరే చావనివి అని అర్థం అనమాట. ఇన్ఫాక్ట్ తలలు తీసేసినా కూడా కాక్రోచెస్ కదులుతూనే ఉంటాయి, అంత జిడ్డువి ఈ కాక్రోచెస్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కి కాక్రోచెస్ ఎంత జిడ్డువో లాస్ట్ 2-3 డేస్ లో బాగా అర్థమై ఉంటుంది. బట్ జోక్స్ సైడ్, సిజేపీ ప్రొటెస్ట్లని ఇండియన్ గవర్నమెంట్ చాలా వర్స్ట్ గా హ్యాండిల్ చేస్తుంది కూడా. సిజేపీ ప్రొటెస్ట్ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే, ఇన్ని రోజులు కామ్గా ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మెల్లిగా ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు, ఫార్మర్స్ రోడ్ ఎక్కారు. సో ఇవన్నీ చూస్తుంటే కాక్రోచెస్ మీద లాఠీ ఎత్తి గవర్నమెంట్ తప్పు చేసిందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. నిన్న మొన్నటి దాకా ఒక మీమ్ అని కొట్టిపడేసిన సిజేపీ ఈ రోజున గవర్నమెంట్కి పక్కలో బల్యం లాగా మారింది. సో ఈ రోజు వీడియోలో గవర్నమెంట్ లాఠీ చార్జ్ చేసి తప్పు చేసిందా, ఇన్ని రోజులు ఎన్నో ప్రొటెస్ట్లని విజయవంతంగా ఎదుర్కొన్న మోదీ గారి గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ని ఎందుకు అణిచివేయలేకపోతుంది, మిగతా ప్రొటెస్టులతో కంపేర్ చేస్తే ఈ ప్రొటెస్ట్లో ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి, అండ్ ఫైనల్గా గవర్నమెంట్ దగ్గర ఉన్న దారులు ఏంటి, ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి గవర్నమెంట్ కొరివితో తలగెక్కుందా? యాక్చువల్లీ లాఠీ చార్జ్ కంటే గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ బ్యాడ్ టైమింగ్. మధ్యలో ఈ బ్యాడ్ టైమింగ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. సో బాగా వినండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20th జూలై రోజున లాఠీ చార్జ్ చేసి గవర్నమెంట్ చాలా పెద్ద తప్పు చేసింది అని అందరూ అనుకుంటున్నాం, కానీ అది గవర్నమెంట్ చేసిన లాస్ట్ తప్పు. దానికంటే ముందే గవర్నమెంట్ 3 తప్పులు చేసింది. లైక్ మాట్లాడి సెటిల్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం పట్టనట్టుగా కామ్గా ఉంది. జూలై 20th ప్రొటెస్ట్కి 20 రోజుల ముందే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు. అతనికి సపోర్ట్గా ఒక 500 మంది సిజేపీ వాళ్ళు, సరే ఒక 1000 మంది అనుకుందాం, 1000 మంది ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష స్టార్ట్ చేసినప్పుడే సిజేపీ వాళ్ళని పిలిచి మాట్లాడి డిస్కస్ చేసి ఏదో ఒక కమిటీ వేయటమో లేదా వాళ్ళ డిమాండ్స్ విని వాళ్ళకి సర్ది చెప్పడం చేసి ఉంటే సిచ్యువేషన్ ఈ రేంజ్లో ఉండేది కాదు. కానీ గవర్నమెంట్ చీమగుట్టినట్టుంది. ఎప్పుడైతే 20th జూలైన జంతర్ మంతర్ దగ్గర 1000 మంది కాస్త 10,000 మంది అయ్యారో గవర్నమెంట్ కళ్ళు తెరిచింది. జేపీ నడ్డా గారు సిజేపీ లీడర్స్ని కలిసి వాళ్ళ డిమాండ్స్ని విన్నారు. అంటే క్రౌడ్ పెరిగితేనే గవర్నమెంట్ కళ్ళు తెరుస్తుంది అనమాట. ఈ మీటింగ్ ఏదో 1000 మంది ప్రొటెస్టర్స్ ఉన్నప్పుడే జరుగుంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా వచ్చేది కాదేమో. గవర్నమెంట్ సైడ్ నుంచి బ్యాడ్ టైమింగ్. ఏముందులే అరిచరిచి ఆకలేసి వాళ్ళే వెళ్ళిపోతారు అని అనుకుంది గవర్నమెంట్. కానీ ఆకలి కంటే దేశం మీద అభిమానం ఎక్కువ అని ప్రొటెస్టర్స్ నిరూపించారు. ఈ ప్రొటెస్టులని హైజాక్ చేయడానికి కొన్ని అసాంఘిక శక్తులు ట్రై చేస్తున్నాయి. వాటి గురించి కూడా మనం వేరే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మధ్యలో కొంతమంది చేరిపోయి దాన్ని వైలెంట్గా మార్చి దాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని కొంతమంది ట్రై చేస్తున్నారు. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నేషనల్ మీడియా కూడా ఫుల్గా డ్యూటీ ఎక్కేసింది, మామూలు కష్టపడతలేదు. అండ్ వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ చేయటం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటే తప్పకుండా చేయొచ్చు. సో ఇలాంటి ఫియర్లెస్ వీడియోస్ మరెన్నో రావాలని మీరు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సెకండ్ మిస్టేక్ వచ్చేసి 18th జూలైన సోనం వాంగ్చుక్ని బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. నో టాక్స్. సోనం హెల్త్ డీగ్రేడ్ అవుతుంది, సో బలవంతంగా అతన్ని హాస్పిటల్కి తరలించారు. అంటే నిరాహార దీక్ష చేస్తుంది సోనం వాంగ్చుక్ కాబట్టి అతన్ని సీన్ నుంచి మాయం చేస్తే ఇంకందరూ కామ్ అయిపోతారు అని అనుకుంది గవర్నమెంట్. యాక్చువల్లీ బిగినర్స్ మిస్టేక్ ఇది. ఇంత ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ ఇంత వరల్డ్ టాక్టిక్ని ఎలా ప్లే చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ టాక్టిక్ దారుణంగా ఫెయిల్ అయింది. సోనం లేకపోతే అంత కామ్ అయిపోతుంది అనుకున్నారు కదా, కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యి మొత్తం దేశం ఎదురు తిరిగింది. థర్డ్ మిస్టేక్ వచ్చేసి లాఠీ చార్జ్. 20th జూలైన పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరగబోతుందని దేశం మొత్తం తెలుసు. మన మీడియా దీన్ని కవర్ చేయలేదు. కానీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది ఎవరు? జెన్జీ. 100ల్లో కాదు 1000ల్లో వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ఒక మీడియాతో సమానం. అలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ లాఠీ చార్జ్ చేస్తుంది. ఆ లాఠీ చార్జ్ కూడా అలా ఇలా కాదు, యూనిఫామ్ లేని పోలీసులు, ఫేక్ పోలీసులు, లాఠీలకి మేకులు, రాళ్లతో నిండిన ట్రక్కులు, ఎక్స్పైర్ అయిపోయిన టియర్ గ్యాస్లు, పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేకుండా ప్రొటెస్టర్స్ మీద పోలీసులు ఫోర్స్ యూజ్ చేశారు. అండ్ వాళ్ళు చేసిన ప్రతి పని కెమెరాల్లో చిక్కింది. అండ్ నెక్స్ట్ మినిట్ అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే నేషనల్ మీడియాలో పోలీసుల్ని
ప్రొటెస్టర్లు కొట్టింది మాత్రమే చూపిస్తున్నారు, కానీ ప్రొటెస్టర్ల మీద పోలీసులు చేసిన అరాచకాలు మాత్రం మొత్తం సైడ్ చేశారు. అంటే అప్పటి వరకు ఢిల్లీ జంతర్ మంతర్కే పరిమితమైన ఈ ప్రొటెస్ట్ ప్రతి స్టేట్కి పాకింది. అఫ్ కోర్స్ పోలీసులు ఏమో ప్రొటెస్టర్లు బ్యారికేడ్లు దూకారు, అందుకే లాఠీ చార్జ్ చేసాం, రాళ్లు విసిరారు, అందుకే టియర్ గ్యాస్ యూజ్ చేసాం అని అంటున్నారు. వాళ్ళు మేకులు కొట్టిన లాఠీస్తో చేసిన చార్జ్, అసలు ప్రొటెస్ట్ ఏరియాకి రాళ్లతో నిండిన ట్రక్స్ ఎలా వచ్చాయి, వీటన్నిటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. కానీ టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ టైమింగ్. ఇప్పుడు జనాలు గ్యాదర్ అయి ప్రొటెస్ట్ తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, అంటే జూలై 20న టాక్స్కి ఒప్పుకున్న గవర్నమెంట్ ముందే ఎందుకు టాక్స్కి రాలేదు? నీట్ పేపర్ లీక్ అవటం కొత్త ఏం కాదు, ఆల్రెడీ జరిగింది, ఎంతోమంది నష్టపోయారు. అయినా కూడా మళ్ళీ నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ స్టూడెంట్స్ నష్టపోయారు. ఇలా ఎన్నిసార్లు జనాలు చూస్తూ ఉంటారు చెప్పండి? గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని అనట్లేదు. 13 మందినేమో అరెస్ట్ కూడా చేశారు, కానీ లక్షల మంది స్టూడెంట్స్ నష్టపోయి 10ల సంఖ్యలో స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటే జస్ట్ ఏదో 13 మందిని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? ఎంతో మందిని అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ అకౌంటబిలిటీది. హైయెస్ట్ అథారిటీ నుంచి అకౌంటబిలిటీ కావాలని స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ ఇది. కానీ గవర్నమెంట్ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నార్మల్ గా అయితే మోదీ గారి గవర్నమెంట్ ఇలాంటి ప్రొటెస్ట్లన్నీ అలవోకగా హ్యాండిల్ చేసేది. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోయింది? ఒకసారి లిస్ట్ చూడండి. ఫార్మర్స్ ప్రొటెస్ట్, బ్రెజిలర్స్ ప్రొటెస్ట్, యాంటీ సిఏఏ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్, అగ్నిపత్ ప్రొటెస్టులు, జాట్ రిజర్వేషన్ ఎజిటేషన్, పట్టిదార్ రిజర్వేషన్ ఎజిటేషన్, నీట్ ఎగ్జామ్ లీక్ ప్రొటెస్టులు. ఇవి లాస్ట్ 12 yearsలో జరిగిన మేజర్ ప్రొటెస్టులు. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ వీటిని ఎందుకు పిక్ చేశానంటే ఈ ప్రొటెస్ట్లో గవర్నమెంట్ ఒక సిమిలర్ టాక్టిక్ని యూజ్ చేస్తుంది. ఆ టాక్టిక్ ఏంటంటే జస్ట్ సిట్ అవుట్. అంటే కామ్గా ఉంటే అరిచి అరిచి వాళ్ళే ఊరుకుంటారు. ఇదే ఈ ప్రొటెస్ట్లో యూజ్ చేసిన టాక్టిక్. అండ్ ఈ టాక్టిక్కి కొన్నిసార్లు కొన్ని సైడ్ టాక్టిక్స్ కూడా యూజ్ చేశారు అనమాట. లైక్ ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళని యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సల్స్, పాకిస్తాన్ ఫండెడ్, బంగ్లాదేశ్ ఫండెడ్, చైనా ఫండెడ్, అండ్ రీసెంట్గా పంజాబ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కదా, సో ఖాళిస్తానీ కూడా ఈ లిస్టులో యాడ్ అయింది. ఇంకా ఎక్సెట్రా అని వాళ్ళకి నచ్చిన క్యాప్షన్ సెట్ చేసి జనాల్లో వదులుతారు. ఇప్పుడు ప్రొటెస్ట్ అన్న తర్వాత కొంతమంది ఎదవలు కూడా ఉంటారు కదా, ఎదవలు ఉన్నప్పుడు ఎదవ పనులు ఖచ్చితంగా చేస్తారు కదా, వాళ్ళు చేసే ఎదవ పనుల్ని బాగా హైలైట్ చేసి మీడియాలో వైరల్ చేసి వదిలేవాళ్ళు అనమాట. ఇంకా జనాలు వాళ్ళని సపోర్ట్ చేయరు అండ్ ఆ ప్రొటెస్ట్లని హైజాక్ చేసి ఇంకా చాలా చాలా జరిగేలేండి. సో ఈసారి కూడా గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా ఇవే టాక్టిక్స్ని యూజ్ చేస్తుంది. నీట్ లీక్ అయిన తర్వాత అడపాదడపా వాయిస్ రైజ్ అవుతుంటే కామ్గా ఉంది. సిజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని యాంటీ నేషనల్స్ అని ముద్ర వేస్తుంది. కానీ ప్రతిసారి ఉడికే పప్పు ఈసారి ఉడకలేదు. డైరెక్ట్గా ఫ్రస్ట్రేషన్తో ఉన్న జెన్జీ ఇన్వాల్వ్ అవటం, నీట్ లీక్తో నష్టపోయిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సీన్లోకి రావడంతో ఈ యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సల్స్ అనే ట్యాక్స్ ఎక్కువ పనిచేయలేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ నీట్ ఎగ్జామ్ వల్ల కొంతమంది చనిపోయారు కదా సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అసలు ఈ ర్యాలీలో ఎందుకు పాల్గొనట్లేదు, ఈ ప్రొటెస్ట్లో ఎందుకు రావట్లేదు? అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్ళి కూడా చూస్తే చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ప్రొటెస్ట్లో పాల్గొన్న వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసి మాట్లాడితే బాగుంటుంది. బాగానే హార్డ్గా ట్రై చేస్తున్నారు, కానీ ఈసారి ఈ టాక్టిక్స్ ముందులాగా వర్కౌట్ అవ్వట్లేదు. గవర్నమెంట్ దగ్గర ఉన్న మెయిన్ వెపనే ఈ ట్యాక్స్. అవి పనిచేయకపోవడంతో వెయిట్ చేసే టాక్టిక్ని యూజ్ చేస్తుంది, అది కూడా ఫెయిల్ అయింది. సో ఇన్ని రోజులు ప్రొటెస్ట్లని స్టార్టింగ్ లేదా కొద్దిగా సీరియస్ అయ్యాక అణిచివేసిన గవర్నమెంట్కి ఈ ప్రొటెస్ట్ ఒక కొత్త రూపాన్ని చూపించింది. అదే పార్లమెంట్ మార్చ్. గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాలేదు అండ్ తమ నరేటివ్ పనిచేయట్లేదు. ప్యానిక్లో లాఠీ చార్జ్ చేసి ఫోర్స్ యూజ్ చేసి సిచ్యువేషన్ని ఇక్కడ దాకా తెచ్చుకుంది. ఇన్ని రోజులు ఏ ప్రొటెస్ట్ జరిగినా నేషన్ డివైడ్ అయి ఉండేది. మెయిన్గా మోదీ గారి అభిమానుల సపోర్ట్ అనేది గవర్నమెంట్కి అన్కండిషనల్గా ఉండేది అండ్ ఈ అభిమానుల్లో ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ లాస్ట్ టైం నీట్ లీక్తో అండ్ ఈసారి నీట్ లీక్తో అధిక శాతం నష్టపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళే. సో కోర్ బీజేపీ సపోర్టర్స్ కూడా ఈసారి ఎదురు తిరిగారు అండ్ వీళ్ళు ఎదురు తిరగటంలో తప్పేం లేదు. ఎందుకంటే కళ్ళ ముందు తమ పిల్లల జీవితాలు పోతుంటే ఎవరు మాత్రం చూస్తూ ఉంటారు చెప్పండి? సో ఎప్పుడైతే కోర్ బీజేపీ సపోర్టర్స్ కూడా ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారో గవర్నమెంట్ నరేటివ్ పనిచేయటం ఆగిపోయింది. ఈ ప్రొటెస్ట్ మొదలైనప్పుడు గవర్నమెంట్ చాలా లైట్ తీసుకుంది, ఎందుకంటే అప్పుడున్న జస్ట్ ఒక 1000 మంది. కానీ 20th జూలై రోజు ప్రొటెస్ట్కి క్రౌడ్ పెరిగింది అండ్ క్రౌడ్లో బీజేపీ సపోర్టర్స్ కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రొటెస్ట్కి ఎప్పుడు లేనంత మద్దతు వస్తుంది. అందుకే ప్రొటెస్ట్ మొదలైన కొన్ని గంటల్లోనే గవర్నమెంట్ టాక్స్కి రెడీ అయింది. ఫార్మర్ ప్రొటెస్ట్లో జస్ట్ పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ యూపీకి చెందిన వాళ్ళు
వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. కానీ నీట్ విషయంలో ప్రతి స్టేట్, ప్రతి క్యాస్ట్, ప్రతి రిలీజియన్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే నీట్ అనేది ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ కి సంబంధించింది కాబట్టి ఎంతో మంది పేరెంట్స్ తమ పిల్లల్ని నీట్ చదవటం కోసం తమ సేవింగ్స్ ని ఖర్చు చేసి ఉంటారు, తమ ఎఫ్డీస్ ని బ్రేక్ చేసి ఉంటారు, ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టుంటారు. సో అలాంటి పేరెంట్స్ అందరూ నీట్ లీక్ తో నష్టపోయారు. అండ్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నష్టపోయిన మిడిల్ క్లాస్ వాళ్ళు తమ కోపాన్ని వెళ్ళి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటమో లేదా ట్రెండ్ చేయటమో చేయరు. వీళ్ళ కోపం అంతా ఈవీఎంల దగ్గర బయటపడుతుంది. బట్ తిమ్మిని బమ్మి చేయడంలో బీజేపీ తర్వాత ఎవరైనా. సో ఈ ప్రొటెస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని నేనైతే అస్సలు అనుకోను. మిడిల్ క్లాస్ హర్ట్ అయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ ప్రొటెస్ట్ చూపించింది. ప్రొటెస్ట్ మొదలైనప్పుడు ఏ సెలబ్రిటీ కూడా దీని గురించి మాట్లాడలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు యాక్టివ్గా సపోర్ట్ చేశారంతే. కానీ ఎప్పుడైతే ప్రొటెస్ట్ తీవ్రంగా మారి జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్కి దెబ్బలు తగిలి ఇది నేషనల్ ఇష్యూ అయిందో సెలబ్రిటీస్ అంతా మెల్లిగా రియాక్ట్ అవటం మొదలుపెట్టారు. పేర్లు చెప్పను కానీ వీళ్ళలో కొంతమంది మోదీ గారి అభిమానులు కూడా ఉన్నారు. వీళ్ళు స్టార్టింగ్ అంతా కామ్గా ఉన్నారు, కానీ జనాలు ధైర్యం లేదా మీకు అని వీళ్ళని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాక మెల్లిగా ప్రొటెస్ట్ల గురించి తడి పొడి పోస్టులు వేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, ఏ మాటకు ఆ మాట. నాకు తెలిసి పొలిటికల్ పార్టీస్ కూడా ఈ ప్రొటెస్ట్ ఎంత రేంజ్కి వెళ్తుంది అనుకుని ఉంటారు. అందుకే స్టార్టింగ్ లో ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు ఈ ప్రొటెస్ట్ కి. ఆ జెన్జీ కదా కాసేపు అరిచి ఫోటోలు దిగి వెళ్ళిపోతారులే అనుకుని ఉంటారు. కానీ జెన్జీ పవర్ ఏంటో చూపించిన తర్వాత అపోజిషన్ లీడర్స్ తమ సపోర్ట్ ని తెలపడానికి ముందుకు వచ్చారు. లైక్ అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినట్టు ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కొంతమంది కాంగ్రెస్ లీడర్స్తో కలిసి పీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. యాక్చువల్లీ అడ్డుకోవటం కాదు, లాక్కొని వెళ్ళారు. గవర్నమెంట్ నీట్ పేపర్ లీక్ ని హ్యాండిల్ చేయటంలో దారుణంగా ఫెయిల్ అయింది. ఏదో 13 అరెస్టులు చేస్తే సరిపోతుందిలే అనుకున్నారు, సరిపోలేదు. ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని యాంటీ నేషనల్స్ అని ముద్ర వేశారు, సరిపోలేదు. ప్రొటెస్టర్స్ మీద ఫోర్స్ యూజ్ చేశారు, సరిపోలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? నా ఒపీనియన్లో అయితే గవర్నమెంట్ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ 3 ఆప్షన్స్ అంత ఈజీవి కాదు. ఫస్ట్ ఆప్షన్, గవర్నమెంట్ ప్రొటెస్ట్కి తల వంచి సీజేపీ చేసిన 3 డిమాండ్స్కి ఒప్పుకోవటం. ఆ మూడిట్లో ఫస్ట్ సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేయడం, ఇది గవర్నమెంట్కి పెద్ద కష్టం కాదు. రెండోది, నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయటం. అండ్ మూడోది, నీట్ పేపర్ లీక్ వల్ల ప్రాణాలు కోల్పోయిన స్టూడెంట్స్కి సంబంధించిన ప్రతి ఫ్యామిలీకి 1 crore కంపెన్సేషన్ ఇవ్వటం. ఈ మూడిట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ది గవర్నమెంట్ కి పెద్ద కష్టం కాదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ అనేది బీజేపీకి కొద్దిగా కష్టం. కొద్దిగా కాదు, యాక్చువల్గా చాలా కష్టం. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా తప్పు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేస్తే మోదీ గారి గవర్నమెంట్ తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. యాక్చువల్లీ దీని వెనక ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఉంది. 12 సంవత్సరాలు 0 రాజీనామాలు, దాని వెనక పెద్ద స్టోరీ ఉందిలేండి. దాని గురించి మనం సపరేట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా, ఖచ్చితంగా చెప్తాను. అండ్ సెకండ్ ఆప్షన్, ప్రొటెస్ట్లు ఇలాగే వదిలేసి కొన్ని రోజుల తర్వాత క్యాబినెట్ చేంజ్ అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నైస్గా తప్పించడం. కానీ అప్పటి వరకు ప్రొటెస్ట్లు ఊరుకుంటారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ వెయిట్ చేసే అన్ని రోజులు జనాల్లో కోపం పెరిగిపోతూ ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసి ప్రొటెస్టర్స్ని భయపెట్టి ప్రొటెస్ట్లకి చెక్ పెట్టడం. ఇది చాలా రిస్కీ ఆప్షన్, కానీ గవర్నమెంట్ ఇదే ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు ప్రొటెస్ట్తో కనెక్షన్ ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు ఒక 10 మంది మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ప్లస్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ప్రొటెస్ట్లోకి కొంతమంది బయట వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్లని వైలెంట్ గా మార్చడానికి ట్రై చేస్తున్నారని సీజేపీ లీడర్ దీప్కి అన్నారు. ఈ గోండాలని రౌడీలని ఎవరు పంపుతున్నారో తెలియదు కానీ వీళ్ళ వల్ల ప్రొటెస్ట్లు వైలెంట్ గా మారితే పోలీసులు ఖచ్చితంగా డబుల్ ఫోర్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్ గా వాళ్ళ ప్లాన్ కూడా అదే అని నేను అనుకుంటున్నాను. ప్రొటెస్ట్ ని హైజాక్ చేసి దాన్ని వైలెంట్ గా మార్చి ఇంకా వేరే ఆప్షన్ లేదు అని పోలీసులు ఫుల్ ఫోర్స్ యూజ్ చేసేలాగా ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం. కానీ ఫోర్స్ యూజ్ చేసి ప్రొటెస్ట్ కి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూగా మారింది. అపోజిషన్ కూడా యాడ్ అయింది. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది, కానీ హౌస్ లో సరైన డిబేట్ జరగలేదు. ఈ మాన్సూన్ సీజన్ లో గవర్నమెంట్
7 బిల్స్ పాస్ చేయాల్సి ఉంది. కానీ ప్రొటెస్టులు ఇలాగే సాగితే బిల్స్ పాస్ అవటం కొంచెం కష్టం అవుతుంది. గవర్నమెంట్కి ఉన్న 3 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ టైమింగ్ అనేది వెరీ బ్యాడ్. ఛాన్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నష్టం భరించక తప్పదు. అండ్ ఈ ఇష్యూ నేషనల్ లెవెల్కి వెళ్ళాక సిజేపీ కూడా తమ స్టాండ్ని మార్చుకుంది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళటం కాదంట, గవర్నమెంటే వాళ్ళ దగ్గరికి రావాలని సిజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ దిగొచ్చి జంతర్ మంతర్ దగ్గర టాక్స్ జరపాలి అంటుంది. నాకెందుకు ఇది చాలా ఓవర్గా అనిపించింది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మనకి తెలియదు. స్టార్టింగ్లో చెప్పే కదా కాక్రోచ్ దేన్నైనా తట్టుకుంటుందని. ఇప్పుడు సిజేపీ అదే చేస్తుంది. యాజ్ ఆఫ్ నో వాళ్ళకి కావాల్సింది నీట్ పేపర్ లీక్కి అకౌంటబిలిటీ మాత్రమే. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వగానే సోనం వాంగ్చుక్ వైఫ్ రాహుల్ని క్రిటిసైజ్ చేసింది. స్వార్థం కోసమే రాహుల్ గాంధీ గారు పిఎం మోదీ గారి ఇంటి దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నాడు అని అనింది. ఇక్కడ మ్యాటర్ పాలిటిక్స్ కాదు, అకౌంటబిలిటీ. కానీ మన దేశంలో పొలిటీషియన్స్ ఎలా ఉంటారంటే ఒకసారి వీడియో చూడండి. बच्चों के भविष्य के साथ खेलें या नीट अखबार को लीक करने की ताकत रखें और जल्द से जल्द सजा लाने की भी उन्होंने पूरा ये बात की कोशिश करेंगे. నీట్ న్యూస్ పేపర్ అంట. ఇలాంటి వాళ్ళు మనల్ని పాలించేది. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. అలా అని చెప్పి మనం కామ్గా ఉండలేం కదా, వాయిస్ రైజ్ చేయాలి. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది ఇది ఫేక్ ప్రాపగండా, ప్రొటెస్ట్లో ట్రూత్ లేదంటున్నారు. ఒకసారి మీ పార్టీ మాయలో నుంచి బయటికి రండి. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు, ఇది రైట్ వర్సెస్ రాంగ్. రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వర్సెస్ రాంగ్. ఎస్, ప్రొటెస్టర్లు కూడా పోలీసులని అటాక్ చేశారు, అది కూడా ఫ్యాక్టే. కానీ దానికంటే ముందు 20 రోజుల నుంచి వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. 20th జూలై రోజు కూడా పీస్ఫుల్గానే పార్లమెంట్ వైపు నడిచారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టిన తర్వాత కదా వాళ్ళు ఎదురు తిరిగింది. అండ్ వాళ్ళు ఎదురు తిరగటాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఏదైనా పీస్ఫుల్గానే ఉంటేనే మంచిది. ఈ వైలెన్స్లో అస్సలు ఉండకూడదు. సో ఇప్పటికైనా మీ పార్టీ ఎజెండాస్ నుంచి బయటికి రండి, క్వశ్చన్ చేయండి. ఎందుకంటే ఈ దేశం మనది. జై హింద్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.